అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటే ఆడవాళ్లకు ఖచ్చితంగా కోపం వస్తుంది. మగాళ్ళకు కూడా కొంతమందికి కోపం రావచ్చు, కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చిన వాళ్ళు ఈ స్టోరీ చూసి ఖచ్చితంగా ఈ వీడియో కింద మీకు ఎందుకు కోపం వచ్చిందో రాయండి, వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆడవాళ్ళకి కోపం వచ్చే విధంగా చెప్పబోతున్న వార్త ఏంటో తెలుసా? ఈ జనరేషన్లో, ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మగాళ్ళకి రక్షణ లేదా, ఆడవాళ్ళకి రక్షణ లేదా అనే ప్రశ్నని సోషల్ మీడియాలో వేస్తే వస్తున్న సమాధానం ఏంటో తెలుసా? మగాళ్ళకే రక్షణ లేదు అని, మగాళ్ళకి భద్రత కరువైతుందని, మగాళ్ళు ఆడవాళ్ళ చేతుల్లో అత్యంత దారుణంగా చచ్చిపోతున్నారని, మగాళ్ళు హత్యకు గురవుతున్నారు, అవమానాలకు గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారనే సమాధానాలు కనిపిస్తున్నాయి. నేను చెప్తున్న మాటలు ఖచ్చితంగా ఆడవాళ్ళకి కోపాన్ని తప్పించవచ్చు, కానీ పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. ఒకసారి గత 2 నెలల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ నెలలోనే, అంటే జనవరి 18వ తేదీ 2026లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుపూరులో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. లక్ష్మీ మాధురి అనే ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్త శివనాగరాజుకు బిర్యానీలో నిద్రమాత్రలు కల్పించి, ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా మొహం పైన ఒత్తి అత్యంత దారుణంగా చంపేసింది. చంపిన తర్వాత భర్త శవం పక్కనే ఉంది, డెడ్ బాడీని అక్కడనే పెట్టుకొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ తెల్లవారిన తర్వాత తన భర్తది గుండెపోటు అనే డ్రామాని క్రియేట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, మొన్న కూకట్పల్లిలో 2025 డిసెంబర్లో జరిగిన ఒక సంఘటన చెప్తా. కూకట్పల్లిలోని ఈనాడు సొసైటీలో నివాసం ఉంటున్న ప్రసన్న అనే మహిళ, నిన్ననే బ్రేకింగ్ న్యూస్గా బయటకు వచ్చింది కదంతా, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్త సుధీర్ రెడ్డిని చున్నీతో ఉరివేసి చంపింది. ఫస్ట్ అందరూ ఇది అనుమానాస్పద మృతిగా అనుకున్నారు. అనుమానాస్పద మృతిగానే పోలీసులు కూడా కేసు పెట్టారు. కానీ భార్య ప్రవర్తన మీద అనుమానం రావడంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆమెను పట్టుకెళ్ళి 4 తగిలిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ప్రియుడి కోసం చంపానని, ఆ తర్వాత హత్య బయటకు రాకుండా ప్లాన్ చేశానని ఒప్పుకుంది ఆ మహిళ. ఇకపోతే ఇదే డిసెంబర్లో, 2025 డిసెంబర్లో హైదరాబాద్ శివారులోని మేడిపల్లి సంఘటన. ఈ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మేడిపల్లిలో వివాహేతర, అంటే లెక్చరర్గా పనిచేస్తున్న భర్తని చంపేసి కూలీగా పనిచేస్తున్న ప్రియుడితో జీవితాన్ని పంచుకోవాలనుకుందో మహిళ. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నానని భర్తని, అంటే ఇంటికి వచ్చిన భర్తని చాలా ప్లాన్ చేసి ఇంట్లోకి వచ్చిన భర్తని చున్నితో మెడకు ఉరేసి చంపేసి డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకొని బంధువులను పిలిచి తన భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందని ఒక పెద్ద డ్రామా ఆడింది. కానీ బంధువులు ముందు నమ్మేశారు. తర్వాత పోలీసులు, మేడిపల్లి పోలీసులు వచ్చి 4 తగిలిస్తే అసలు విషయాన్ని బయట పెట్టింది పూర్ణిమ. ఈ మహిళ పేరు పూర్ణిమ. ఈ విషయాన్ని అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరికి కావాలి? మరొక సంఘటన చెప్తా. డిసెంబర్ 22, 2025 రోజున మహబూబాబాద్ జిల్లాలో ఆ రోజు రాత్రి డిసెంబర్ 22 రాత్రి భూక్యా విజయ అనే మహిళ తన ప్రియుడు బాలాజీతో కలిసి భర్త వీరన్నను అత్యంత దారుణంగా చంపింది. ఎందుకు చంపిందో తెలుసా? ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చంపింది. అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి భర్తను చంపి డెడ్ బాడీని బైక్తో సహా, అంటే భర్త మృతదేహాన్ని అతని బైక్ని తీసుకెళ్ళి పొలంలో పడేసి రోడ్డు ప్రమాదంగా మార్చే ప్రయత్నం చేసింది. ఈ కేసులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా వీళ్ళకి సహకరించారు. ఈ మొత్తం గుట్టంతా బయటకు వచ్చింది, భార్యనే హత్య చేసిందని. ఇంకొక సంఘటన చెప్తా. నవంబర్ 25, 2025 అచ్చంపేట మారుతి నగర్లో, అంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మారుతి నగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ టీచర్ పద్మ తన తోటి ఉపాధ్యాయుడితో అక్రమ సంబంధం పెట్టుకొని నవంబర్ 25వ తేదీన భర్త లక్ష్మణ్ నాయక్ను అత్యంత దారుణంగా చంపింది. చంపేసి ఏమీ ఎరగని నంగనాచిలా ఏడుస్తూ హాస్పిటల్ ముందు కూర్చుంది. భర్త నిద్రిస్తున్న సమయంలో అతనికి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఈ ఆపరేషన్లో ఆమె ప్రియుడు కూడా పాల్గొన్నాడు. ఈ దారుణం జరిగిన 2 వారాల తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటకు వచ్చింది. ఫస్ట్ ఆమె ఏడుపును చూసి బంధువులు ఎవరూ నమ్మలేదు. ఇది కూడా భర్తని ప్లాన్ చేసి హత్య చేసేందుకు చేసిన ప్రయత్నమే. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రక్షణ మగాళ్ళకి కావాలా, ఆడవాళ్ళకి కావాలా? నిజానికి మన చట్టాల విషయంలో మాట్లాడేటప్పుడు చాలామందికి కోపం రావచ్చు. ఆడవాళ్ళపైన ఎన్ని అగత్యాలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి అని చెప్పేసి. జరిగాయి కాబట్టి చట్టాల పరంగా మీకు రక్షణ ఉంది అనే చర్చ కొందరు పురుషుల పక్షాన వాదనలు వినిపిస్తున్నారు. కానీ నిన్న కేరళలో జరిగిన ఒక సంఘటనని చూసిన తర్వాత శిక్షలు మగాళ్ళకి ఆడాళ్ళకి సమానంగా పడాలనే ఒక డిమాండ్ చర్చ తెరపైకి వచ్చింది.
కేరళ సంగతి మీకు చెప్పాల్సిన పనే లేదు, ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేరళలోని కోజికోడ్లో దీపక్ అనే ఒక సేల్స్ మేనేజర్. దీపక్ వయసు 40 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. కోజికోడ్ జిల్లాలోని గోవిందాపురంలో నివాసం ఉంటున్నాడు. చాలా మంచి వ్యక్తిగా చెప్తున్నారు. దీపక్ చనిపోయిన తర్వాత అతనితో అనుబంధం ఉన్న వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో కొన్ని స్టోరీలు కూడా చెప్తున్నారు. దీపక్ ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత మర్యాదగా ఉంటాడని, చాలా ఇన్నోసెంట్ అని. ఒక అమ్మాయికి, తను బస్సులో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయికి జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చిన సమయంలో అతను పక్కన కూర్చుంటే ఆ అమ్మాయిని ఎందుకు వణికిపోతున్నావు అమ్మ అంటే, జ్వరం వచ్చిందంటే తన దగ్గర ఒక టాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పటికీ వణికిపోతుంది, భయపడుతుంది. అసలు జ్వరం ఎందుకు వచ్చింది నీకు అని అడిగితే, నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నాను, నాకు ఎగ్జామ్స్ అంటే భయము అని చెప్తే, జీవితంలో భయాన్ని జయిస్తే తప్ప నువ్వు జీవితంలో గెలవలేవని ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని ప్రోత్సహించి ఎగ్జామ్కి పంపించాడట. ఇటువంటి సంఘటనలు దీపక్ విషయంలో చాలా ఉన్నాయి. అటువంటి దీపక్ అన్యాయంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ కావాలని, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రయత్నించే ఒక మహిళ చేతుల్లో ఇరుక్కొని, చూడండి ఈ వీడియో మీకు చెప్పాల్సిన పనే లేదు. ఈమె పేరు సింజిత ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటున్న మహిళ. ఈమె ఏం తీసుకుంది కంటెంట్ అంటే, మగాళ్ళు మహిళల్ని పబ్లిక్ ప్లేసుల్లో లైంగికంగా వేధింపులకు గురి చేస్తుంటారు, అటువంటి వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకొని ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అనుకుంది. సింజిత చేసిన ప్రయోగాల్లో ఇది 3వ ప్రయోగం. అంతకుముందుకు 2 వీడియోలు చేసింది, ఆ 2 వీడియోలు ఇప్పుడు డిలీట్ కూడా చేసింది. ప్రస్తుతం సింజిత మహిళా మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ ఉందో, పోలీస్ స్టేషన్లో జైల్లో ఉంది. ప్రస్తుతానికి ఆమెని జైలు కూడా పంపించారు. అయితే ఈ సింజిత బస్సులో అసలు ఆమెకు తాకలేదు. ఆ వీడియో చూసండి. తన పర్సనల్ పార్ట్స్కి దీపక్ తగిలాడని, ఉద్దేశపూర్వకంగానే తన పర్సనల్ పార్ట్స్ని టచ్ చేశాడని అన్యాయంగా ఆరోపణలు చేస్తూ ఒక ఫేక్ వీడియోని రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. ఇది మొన్న పోయిన వారం శుక్రవారం రోజు జరిగిన సంఘటన. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ అయిన తర్వాత అనేక మంది దీపక్ని అత్యంత దారుణంగా నీచంగా తిడుతూ కామెంట్లు పెట్టారు. కట్ చేస్తే శనివారం రోజు దీపక్ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నాడు దీపక్ని ప్రతి ఒక్కరూ, నువ్వు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించావు, నువ్వు మనిషివేనా, నువ్వెందుకు పుట్టావంటూ అతన్ని అత్యంత ఘోరంగా ట్రోల్ చేశారు, కామెంట్ చేశారు. కట్ చేస్తే ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. సింజిత చేసిన పనికే అన్యాయంగా దీపక్ బలైపోయాడు. దీపక్ లాంటి బాధితులు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రక్షణ మహిళలకే కాదు మగాళ్ళకి కూడా కావాలనిపిస్తోందా? ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎప్పుడైతే సింజిత దీపక్ వ్యవహారం తెరపైకి వచ్చిందో, దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, గుజరాతీ, మలయాళం, బెంగాలీ ప్రతి భాషతో నడిచే సోషల్ మీడియాలో ఈ విషయం చాలా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ వీడియో క్లిప్ తీవ్రంగా వైరల్ అయింది. సింజితతో పాటు అన్యాయంగా దీపక్ ప్రాణాలు బలి తీసుకుంది సింజిత అంటూ ఒక ఎమోషనల్, అంటే దీపక్ పైన సింపతి కనిపించింది సోషల్ మీడియాలో. ఇప్పుడు చెప్పండి, మహిళలతో పాటు పురుషులకు కూడా రక్షణ కావాలా వద్దా? చాలామంది భార్యాబాధితులు ఉన్నారు మన చుట్టూ. నేనేం చెప్తానంటే, పురుషులు కూడా కొందరు జులాయిలు ఉన్నారు. కానీ అన్యాయంగా అవతల వ్యక్తిని బలి చేసేటప్పుడు అది నిజమో కాదో ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, భర్తల దగ్గర హత్యలకు ప్లాన్ చేసే ఎవరైనా భార్యలు ఉంటే దయచేసి మీ భర్తని వదిలేసి వెళ్ళిపోండి, మీకు నచ్చిన ప్రియుడితో వెళ్ళిపోండి, కానీ వాళ్ళ ప్రాణాలు తీయొద్దని వేడుకుంటున్నారు పురుష పక్షపాతవాదులు. మరి మీరేమంటారు? భర్తల్ని చంపే ఈ భార్యల్ని, అన్యాయంగా మగాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోల్ని వైరల్ చేసి వాళ్ళపైన కక్ష తీర్చుకునే కొందరు ఇటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలా శిక్షించాలి? మహిళల కోసం, మహిళలు చేస్తున్న నేరాల కోసం ప్రత్యేక చట్టాలు రావాలా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన మరొక వీడియో చేస్తా. ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ని మాత్రమే నేను మీ ముందుకు తీసుకొచ్చా. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే కాదు. మీరేమనుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.